ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. Now the next one, it is an interesting one. జాగ్రత్తగా గమనించండి ప్రాబ్లమ్ని. I have thrice as many brothers as my sisters, and my sister has 4 times as many brothers as sisters. Then how many children do my parents have? ఈ ప్రాబ్లంలో ఉన్న లాజిక్ ఏమిటి అంటే, సపోజ్ ఇద్దరు స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లం చూస్తున్నారు, 1 బాయ్ అండ్ 1 గర్ల్. ఎవరిని వారు ఈ ప్లేస్లో ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక బాయ్ ఈ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది, ఒక గర్ల్ ఈ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మరి ఏది తీసుకోవాలి అంటే, ఒకసారి గమనించండి. ఇక్కడ ఐ హ్యావ్ థ్రైస్ యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ మై సిస్టర్స్ అని ఒక రిలేషన్ ఇచ్చాడు. అలాగే మై సిస్టర్ హ్యాస్ 4 times యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ సిస్టర్స్ అన్నారు. సో ఒకవేళ ఇక్కడ ఐ అనే పర్సన్ గర్ల్ అనుకోండి, లేడీ అనుకోండి, అప్పుడు సిస్టర్కి ఎంతమంది అన్నయ్యలు ఉంటే తనకి అంతమంది అన్నయ్యలు ఉంటారు. అన్నలు లేదా తమ్ముళ్ళు, బ్రదర్స్ అన్నమాట. అది అంటే ఇక్కడ ఒకే విషయానికి సంబంధించి 2 డిఫరెంట్ కేసెస్, కండిషన్స్ రావటం జరుగుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఐ అనేది ఒక బాయ్ని లేదా జెంట్ని రిఫర్ చేస్తుంది అనేది ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం. ఓకే, నౌ ఐ రిఫర్స్ ఏ బాయ్ ఆర్ జెంట్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. మనం అసలు ఈ ఫ్యామిలీలో ఉన్న నంబర్ ఆఫ్ చిల్డ్రన్ని ఫైండ్ చేయాలి కదా. లెట్ దేర్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటే, లెట్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ is x and the number of girls in the family is y. Let there are x number of boys and y number of girls are there in the family అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఐ అంటే ఒక బాయ్, ఈ ఫ్యామిలీలో ఉన్న ఒక బాయ్ చెప్తున్నాడు ఈ ప్రాబ్లం మనకి. సో ఏం చెప్తున్నాడు, సో ముందుగా 1 బాయ్ అని తీసుకున్నాం కాబట్టి ఇతనికి ఎంతమంది బ్రదర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 5 బాయ్స్ ఉన్నారనుకుందాం. ఫస్ట్ పర్సన్ అడిగినప్పుడు హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్ అని అడిగినప్పుడు అతను 4 అని చెప్తాడు. ఎందుకని, మొత్తం 5, అతనితో కలిపి 5 అనమాట. సో అతనికి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అంటే 4 మెంబర్స్ అనే కదా చెప్పేది. సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ అంటే ఒక బాయ్ ఈ ప్రాబ్లం గురించి మనకి చెప్తున్నాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ కాబట్టి హీ హ్యాజ్ x - 1 బ్రదర్స్ అండ్ y సిస్టర్స్. ఓకే, ఇప్పుడు హిస్ సిస్టర్ విషయానికి వచ్చేటప్పటికి, హిస్ సిస్టర్ అన్నప్పుడు షీ ఈజ్ 1 అమాంగ్ దోస్ గర్ల్స్. సో షీ హ్యాస్ y - 1 సిస్టర్స్ అండ్ x నెంబర్ ఆఫ్ బ్రదర్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో నౌ గివెన్ దట్ ఏమిచ్చాడు, ఐ హ్యావ్ థ్రైస్ యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ మై సిస్టర్స్ అంటే నంబర్ ఆఫ్ బ్రదర్స్ ఈక్వల్ టు 3 times ఆఫ్ నంబర్ ఆఫ్ సిస్టర్స్. గివెన్ దట్ నంబర్ ఆఫ్ బ్రదర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ నంబర్ ఆఫ్ సిస్టర్స్. అండ్ సెకండ్ కేస్, ఆ గర్ల్ ఏం చెప్తుందో చూడండి. అండ్ హిస్ సిస్టర్ హ్యాస్ 4 times యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ సిస్టర్స్. 4 times యాజ్ మెనీ సిస్టర్స్ అంటే 4 times ఆఫ్ నంబర్ ఆఫ్ సిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బ్రదర్స్ అనమాట. షీ హ్యాస్ 4 times యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ సిస్టర్స్. ఈ రకంగా ప్రాబ్లం ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే మనం ఇలా 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్స్ రాయగలిగామో అప్పుడు మిగిలిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా సింపుల్గా కంప్లీట్ అవుతుంది. ఫ్రమ్ దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y + 1. ఇది ఇక్కడ రాద్దాం. ఎక్స్ అంటే 3y + 1 ఈజ్ ఈక్వల్ టు 4y - 4. సో 4y, 3y విల్ బి -3y ఈజ్ ఈక్వల్ టు 1 + 4. సో ద వాల్యూ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 5. y అంటే ఏంటి, నంబర్ ఆఫ్ గర్ల్స్, దట్ ఈస్ 5. దేర్ ఆర్ 5 గర్ల్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది, 3 × y + 1 కదా, y అంటే 5. 3 × 5 + 1, 15 + 1 will be 16. So the number of boys in the family is 16. So total number of children 16 + 5, that is 21. So there are 21 children. ఇందులో 16 boys and 5 girls ఉన్నారు. Now the next one is, the cost of 20 apples, 20 bananas and 20 oranges is 220 rupees. The cost of 20 apples, 20 bananas and 20 oranges is 220 rupees.
దీంతో పాటు ఏమి ఇచ్చారు, ద కాస్ట్ ఆఫ్ యాన్ యాపిల్ అంటే 1 యాపిల్ అండ్ 2 బనానాస్ అండ్ 3 ఆరెంజెస్ ఈజ్ 19 రూపీస్. మనకు కావాల్సింది చూడండి, ఫైన్ ద కాస్ట్ ఆఫ్ 3 యాపిల్స్ 2 బనానాస్ అండ్ 1 ఆరెంజ్. సో ఇక్కడ యాపిల్, బనానా అండ్ ఆరెంజ్ అని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవ్వటం జరిగింది. వాటి కాస్ట్ ఎంత అనేది ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే రిక్వైర్డ్ రిజల్ట్ తీసుకురావచ్చు. ఒకసారి వీటిని ఈక్వేషన్ ఫామ్లో రాసుకుందాం చూడండి. లెట్ ద కాస్ట్ ఆఫ్ an apple is x rupees and the cost of a banana is y rupees and the cost of an orange is z rupees. ఒక యాపిల్ యొక్క కాస్ట్ x రూపీస్, ఒక బనానా కాస్ట్ y రూపీస్, అలాగే ఒక ఆరెంజ్ కాస్ట్ z రూపీస్ అనుకుంటే ఇప్పుడు ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేద్దాం చూడండి. దెన్ ద కాస్ట్ ఆఫ్ 20 యాపిల్స్ ప్లస్ 20 బనానాస్ ప్లస్ 20 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు 220 రూపీస్. దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇంకా ఏమి ఇచ్చారు, ద కాస్ట్ ఆఫ్ యాన్ యాపిల్ 1 ఇంటూ ఎక్స్, యాన్ యాపిల్ అంటే ఒక యాపిల్ ఎక్స్, ప్లస్ 2 బనానాస్ 2y ప్లస్ 3 ఆరెంజెస్ 3z ఈజ్ ఈక్వల్ టు ఎంత, 19 రూపీస్. దిస్ ఇస్ ద సెకండ్ వన్. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 3x 3 యాపిల్స్ 2 బనానాస్ 2y అండ్ 1 ఆరెంజ్ 1z ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ వన్. సో ముందుగా let xyz be the cost of an apple, banana and orange respectively. మనకి ఇచ్చిన డేటాని ప్రకారం ద కాస్ట్ ఆఫ్ 20 యాపిల్స్ 20 బనానాస్ 20 ఆరెంజెస్ ఈస్ 220 రూపీస్. లీనియర్ ఈక్వేషన్గా రాస్తే ఎలా అయింది, 20x ప్లస్ 20y ప్లస్ 20z ఈక్వల్ టు 220. అలాగే సెకండ్ వన్ నుంచి కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్ 2 బనానా 3 ఆరెంజెస్ ఈజ్ 19 రూపీస్. మనకు కావాల్సింది కాస్ట్ ఆఫ్ 3 యాపిల్స్ 2 బనానాస్ అండ్ 1 ఆరెంజ్. అయితే మనకి తెలిసిన ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 2 అన్నోన్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై, వీ నీడ్ 2 లీనియర్ ఈక్వేషన్స్. అంటే 2 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నప్పుడు కంపల్సరీ 2 ఈక్వేషన్స్ ఇవ్వాలి. అలాగే XYZ 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వీటిని ఈజీగా మనం సాల్వ్ చేసి వాల్యూస్ ఫైండ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి 2 రిలేషన్సే ఇచ్చారు కానీ XYZ అని 3 కాన్స్టెంట్స్ ఇచ్చారు. సో ఇక్కడ XYZ వాల్యూస్ని వేరువేరుగా ఫైండ్ చేయటం అనేది కుదరని పని. కాబట్టి XYZ అంటే కాస్ట్ ఆఫ్ యాపిల్ ఎంత, ఆరెంజ్ ఎంత, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అన్ యాపిల్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఏ బనానా అని క్యాలిక్యులేట్ చేయటం మానేసి ట్రై టు గెట్ ద హోల్ మీన్స్ ద కాస్ట్ ఆఫ్ 3 యాపిల్స్ 2 బనానాస్ అండ్ 1 ఆరెంజ్ కాస్ట్ని డైరెక్ట్గా తీసుకురావడానికి ట్రై చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ని చూడగానే 20x ప్లస్ 20y ప్లస్ 20z ఈక్వల్ టు 220 అని ఉంది చూసారా. దాన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. ఎలా అవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి డివైడ్ ద ఫస్ట్ ఈక్వేషన్ బై 20 అని మల్టిపుల్స్ ఆఫ్ 20నే కదా. అప్పుడు ఏమైంది, ఇది x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు మనం 20తో డివైడ్ చేసాం కదా, సో 11. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఈ రకంగా మారింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ని చూడండి. ఈ సెకండ్ ఈక్వేషన్ ఎలా ఉంది, x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 19. x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 19 అని ఇచ్చారు. మనకి కావాల్సిన రిక్వైర్డ్ రిజల్ట్ ఇలా ఉంది చూడండి, 3x ప్లస్ 2y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. ఇప్పుడు ఇచ్చిన 20x ప్లస్ 20y ప్లస్ 20z ఈక్వల్ టు 220ని తీసేయండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. ఇప్పుడు దీంతో మనకి పని లేదు, ఎందుకంటే దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాసాం కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్స్ ఇలా మారాయి అన్నమాట. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాము. ఈ సెకండ్ ఈక్వేషన్ రిమైన్స్ ద సేమ్. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో మనం 20తో డివైడ్ చేసి సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకొచ్చాం. దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా XYZ 3 అన్నోన్స్ కాబట్టి మనకి 3 ఈక్వేషన్స్ ఉంటే XYZ వాల్యూస్ ఫైండ్ చేసేవాళ్ళం. బట్ 3 ఈక్వేషన్స్ లేవు, 2 ఈక్వేషన్స్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి XYZ వాల్యూస్ వేరువేరుగా క్యాలిక్యులేట్ చేయడానికి కాకుండా ఈ ఈక్వేషన్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఈ ఈక్వేషన్ రావాలి అంటే ఏం చేయాలి చూడండి. ఇక్కడ జడ్లు చూసినట్లయితే ఇక్కడ Z 3Z, Y 2Y, X ఇలా ఉన్నాయి. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ ఇచ్చిన రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సే లేదు. రావాలి అంటే దీన్ని మనం కొంత మోడిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది.
ఒకసారి చూడండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఎయిదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ గివ్స్ ద రిక్వైర్డ్ వన్ అని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నాకు 3z ఉంది, బట్ ఆన్సర్లో జెడ్డే కావాలి. ఒకసారి చూడండి, సింపుల్ ఇక్కడ సబ్ట్రాక్షన్ అన్నాను కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రిజల్ట్ రావాలి అనుకున్నాము. అప్పుడు ఈ రెండు కలిపితే ఇది వస్తుందిగా. అంటే చూడండి, ఇక్కడ z ప్లస్ 3z అంటే ఇక్కడ 4z ఉండాలి. 2y ప్లస్ 2y అంటే ఇక్కడ 4y ఉండాలి. 3x ప్లస్ x అంటే ఇక్కడ 4x ఉండాలి. అంటే ఇక్కడ 4x 4y 4z రావాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని మనం 4తో మల్టిప్లై చేయాలి. ఈ లాజిక్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చినట్లే. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ నుండి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది రిజల్ట్ రావాలి మనకి. అంటే ఒకసారి ఇక్కడ చూడండి, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు c అన్నారనుకోండి. అంటే ఏ నుండి b సబ్ట్రాక్ట్ చేసినప్పుడు c వస్తుంది అనుకోండి. అప్పుడు a ఎలా వస్తుంది? c ప్లస్ b అవుతుంది కదా. ఈ రెండు కలిపినప్పుడు a వస్తుంది కదా. అదే మనం చేసింది ఇక్కడ. ఈ రెండు రిజల్ట్ని కలిపితే ఇది రావాలి. ఇది రావాలి అంటే సేమ్ వస్తుంది, బట్ కోఎఫిషియంట్ 4 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమైంది చూడండి, 4x ప్లస్ 4y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 44. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ తీసివేస్తే మనకు కావాల్సింది వస్తుంది కదా, 3x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు ఎంత? 44 మైనస్ 19 అంటే ఎంత? 25. సో ద కాస్ట్ ఆఫ్ 3 యాపిల్స్, 2 బనానాస్ and 1 orange is 25 rupees. Now the next one is the cost of 4 chairs, 6 tables and 5 beds is 43,000 rupees. And the cost of 6 chairs, 9 tables and 7 beds is 63,000 rupees. Then what is the cost of 10 beds? ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే ఇక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది ఏమవుతుందంటే, ఇంతకుముందు యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్ అని 3 రకాల ఫ్రూట్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ 3 రకాల ఆర్టికల్స్, చైర్స్, ఓకే, టేబుల్స్ అండ్ బెడ్స్ అని ఇవ్వటం జరిగింది. అంటే ఈచ్ వన్ కాస్ట్ x రూపీస్, y రూపీస్, z రూపీస్ అనుకున్నప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 అన్నోన్స్ ఉన్నాయి. కానీ 2 ఈక్వేషన్స్ని మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. థర్డ్ ఈక్వేషన్ ఇవ్వలేదు కాబట్టి XYZ వాల్యూస్ని డైరెక్ట్గా ఫైండ్ చేయలేమని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎలా చేద్దాం? సో చూడండి, లెట్ ద కాస్ట్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ x రూపీస్, ఎ టేబుల్ ఈజ్ y రూపీస్ అండ్ ఎ బెడ్ ఈజ్ z రూపీస్. దెన్ లీనియర్ ఈక్వేషన్స్ రాద్దాం. చూడండి, ద కాస్ట్ ఆఫ్ 4 చైర్స్, 6 tables and 5 beds is equal to 43,000 rupees. And the cost of 6 chairs, 9 tables and 7 beds is 63,000 rupees. ఇలా ఇచ్చారు. What is the cost of 10 beds? అంటే 10 into cost of each bed is z rupees అనుకున్నాం కాబట్టి the value of 10z is the required. What is the cost of 10 beds? 10z is the required one. Okay, now observe the given two. ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే ఇక్కడ కూడా XYZ అనే 3 వేరియబుల్స్ ఉన్నప్పటికీ 2 ఈక్వేషన్స్ మాత్రమే ఇచ్చారు. బట్ ఇంతకుముందు 20x ప్లస్ 20y ప్లస్ 20z ఈక్వల్ టు 20 సంథింగ్ 220 ఇలా ఇచ్చారు కాబట్టి 20తో డివైడ్ చేస్తూ సింప్లిఫైడ్ ఫామ్ తెచ్చాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించవచ్చు మనం. ఇక్కడ మనకి కావాల్సింది z వాల్యూ మాత్రమే, అంటే XYలు అవసరం లేదు. అంటే ఇఫ్ యూ కెన్ ఎలిమినేట్ x అండ్ y ఎట్ ద సేమ్ టైమ్ దెన్ యూ విల్ గెట్ ద z వాల్యూ. XYలు 2 ఎలిమినేట్ చేయగలిగితే ఒకేసారి z వాల్యూ మిగిలిపోతుంది కదా, అది మనం ఫైండ్ చేయొచ్చు. మరి ఇలా ఎలిమినేట్ చేయాలి అనే సందర్భం ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x అండ్ y ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. చూడండి, x కోఎఫిషియెంట్స్ రేషియో చూడండి, బై తీసుకుంటే 4/6 అంటే 2/3, y కోఎఫిషియెంట్స్ రేషియో 6/9 అంటే 2/3. సేమ్ రేషియోలో ఉన్నాయి కదా. z కోఎఫిషియెంట్స్ మాత్రం ఆ రేషియోలో ఉండకూడదు, ఉంటే ఇవి కూడా క్యాన్సిల్ అవుతాయి. సో హియర్ ద రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x and y is same, that is 2
2/3. ఎలా చెప్తాము? 4/6 అంటే 2/3, 6/9, 3 క్యాన్సిల్ చేయండి, 2/3. ఇలా ఎక్స్ కోఫిషియన్స్ రేషియో, వై కోఫిషియన్స్ రేషియో సమానంగా ఉన్నప్పుడు ఈజీగా మనం ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. ఎలా ఉంది? ఇవి ఎలా ఉన్నాయి? 2/3 రేషియోలో ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంటాయి, ఇక్కడ 3 టైమ్స్ ఉన్నాయి అని అర్థం. సో ఈ 3తో దీన్ని మల్టిప్లై చేద్దాము, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేద్దాము. Then you will get the equal number of x terms and y terms. At the same time, you can eliminate both to get the required value of z. Hence, you can write 10z. అంటే ఇక్కడ ఏం చేద్దాము? ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ అని తీసుకుంటే, సో 2/3 రేషియో కదా, ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3, సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 2. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3 చేస్తే నేను 3 × 4 12x, అలాగే ప్లస్ 3 × 6y అంటే 18y, 3 × 5z అంటే 15z ఈక్వల్ టు 3 × 43,000. ఒకసారి ఇదే ఈక్వేషన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, రిక్వైర్డ్ 1 is 10z. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. సో 3 × 4x అంటే 12x, ప్లస్ 3 × 6y అంటే 18y, ప్లస్ 3 × 5z అంటే 15z ఈజ్ ఈక్వల్ టు 3 × దిస్ వన్. సో 0, 0, 0. ఇక్కడ చూడండి, 3 × 3 9, 3 × 4 12 అంటే 1,29,000. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 × 6 12x, ప్లస్ 2 × 9y అంటే 18y, ప్లస్ 2 × 7z అంటే 14z ఈజ్ ఈక్వల్ టు 2 × ది 63,000. చూడండి, 0, 0, 0, 2 × 3 6, 2 × 6 దట్ ఈస్ 12, 1,26,000. ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. 12x 12x, 18y 18y ఇలా సమానంగా వచ్చి xyలు రెండు ఒకేసారి ఎలిమినేట్ అవడానికి రీజన్ ఏంటంటే కోఫిషియన్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, దట్ ఈస్ 2/3. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎలిమినేట్స్ x అండ్ y. 12x మైనస్ 12x, అలాగే 18y మైనస్ 18y. మిగిలింది చూడండి, 15z మైనస్ 14z అంటే z ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1,29,000 మైనస్ 1,26,000 అంటే 3,000. సో ద వాల్యూ ఆఫ్ z ఈజ్ 3,000 అన్నప్పుడు ఏమవుతుంది? z అంటే ఏంటి? ద కాస్ట్ ఆఫ్ ఏ టేబుల్, కాస్ట్ ఆఫ్ ఏ బెడ్. లాస్ట్ వన్ z అంటే బెడ్ కదా, కాస్ట్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 3,000. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ 10 beds, 10 beds అంటే 10 × z కావాలి మనకి, దట్ ఈస్ 10 × 3,000, దట్ ఈస్ 30,000 rupees is the required cost of 10 beds. Now the next one is also similar to the last one. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. The vertical distance covered by a freely falling body is directly under gravity is directly proportional to the square of the time for which it falls. ఇందులో ఎటువంటి మార్పు లేదు. d is proportional to t² అనే ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, if a body fell 95 meters in the 10th second, ఇంతకుముందు ఏం జరిగింది? it travels 300 meters in the first 10 seconds అన్నాడు. అంటే ఫస్ట్ 10 సెకండ్స్లో 300 meters ట్రావెల్ చేసిందని ఇస్తే, ఇక్కడ ఏం జరిగింది? ఓన్లీ 10th సెకండ్లో 95 meters ట్రావెల్ చేసిందని ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ద 14th సెకండ్? అంటే 14th సెకండ్లో మాత్రమే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది ఫైండ్ చేయాలి. ఓకే, చూడండి. సో ఇట్ ఈస్ గివెన్ ద d ఈజ్ ప్రపోర్షనల్ టు t² కదా. సో యూ కెన్ సే దట్ d ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k × t² అనుకోవచ్చు. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 10th సెకండ్ ఈజ్ 95 meters. The distance traveled in 10th second is 95 meters. చూడండి, ఇది 10 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనలేదు, 10th సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అని ఇచ్చారు. అది ఇంతకుముందు ప్రాబ్లంకి దీనికి మధ్య ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ అనమాట. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 10th సెకండ్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 10 seconds మైనస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 9 seconds. ఫస్ట్ 10 secondsలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నుంచి 9 secondsలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తీసివేస్తే మిగిలిన డిస్టెన్స్ అనేది 10th సెకండ్లో ట్రావెల్ చేసింది అవుతుంది. దట్ ఈస్ గివెన్ బై 95. సో d10 అంటే చూడండి, k × 10² మైనస్ దిస్ ఈస్ k × 9²
ఈజ్ 95. సో కే కాన్స్టెంట్ సెపరేట్ చేస్తే 10 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ రావటం జరుగుతుంది. దట్ ఈస్ k ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a ప్లస్ b 10 ప్లస్ 9 19 ఇంటూ a మైనస్ b 10 మైనస్ 9 దట్ ఈస్ 1 ఈజ్ 95. సో ద వాల్యూ ఆఫ్ k విల్ బీ 95 బై 19. 19 ఇటు వస్తే డివైడ్ చేస్తుంది కదా, దట్ ఈస్ ఫర్ 5 టైమ్స్. సో వి గాట్ దిస్ k వాల్యూ దట్ ఈస్ 5. k వాల్యూ 5 అని తెలిసింది కాబట్టి దేర్ ఫోర్ వాట్ యూ కెన్ రైట్ హియర్ d ఈజ్ ఈక్వల్ టు kt స్క్వేర్ కదా, k వాల్యూ 5 కాబట్టి 5t స్క్వేర్. d ఈజ్ ఈక్వల్ టు 5t స్క్వేర్ అని తెలిసింది. ఇప్పుడు మనకేం కావాలి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ద 14th సెకండ్ కావాలి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 14th సెకండ్ is equal to d14 minus d13. సేమ్ లాజిక్ ఇంతకుముందు అప్లై చేసింది. 14 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నుంచి 13 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని తీసివేస్తున్నాం. సో d14 అన్నప్పుడు ఇక్కడ చూడండి 5 ఇంటూ కే బదులు 5 రాసుకోవచ్చు. ఇప్పుడు మనం 5 ఇంటూ 14 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 13 స్క్వేర్. సో 5 ఈజ్ ద కామన్ టర్మ్, దెన్ యూ ఆర్ గెటింగ్ 14 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్. Again it is in the form of a square minus b square. A plus b 14 plus 13 27 into a minus b. 14 minus 13 is 1. 5 into 7 35. 5 into 2 10 plus 3 13. 135 meters is the distance travelled by the object in the 14th second. Now observe the next problem. ఇది చూడటానికి మనకి ఫిజిక్స్ ప్రాబ్లంలా అనిపిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. The vertical distance covered by a freely falling body under gravity is directly proportional to the square of the time for which it falls. The vertical distance traveled by a freely falling body. ఉదాహరణకి ఒక ఎత్తైన ప్లేస్ నుండి ఏదైనా ఒక చిన్న రాయిని కిందకు వదిలేసామనుకోండి, ఇలా వదిలేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండర్ గ్రావిటీ. ఓన్లీ బికాజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఎనర్జీ వలన అది కిందకి లాగబడుతూ ఉంటుంది. సో ఈ వెర్టికల్ బాడీ ఎలా ఉంది అంటే ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండర్ గ్రావిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ ఇట్ ఫాల్స్. ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే అనులోమానుపాతంలో ఉంది. దేనికి? స్క్వేర్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ ఇట్ ఫాల్స్. ఎంత టైము అనే దానికి స్క్వేర్కి అనులోమానుపాతంలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. If a body covers 300 meters in the first 10 seconds of its free fall, అంటే ఫస్ట్ 10 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 300 meters. What is the distance travelled by the same object in the next 10 seconds? అంటే ఫస్ట్ 10 సెకండ్స్లో 300 meters ట్రావెల్ చేస్తే నెక్స్ట్ 10 seconds, దట్ మీన్స్ 11th సెకండ్ నుంచి 20th సెకండ్ వరకు అనమాట, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ ముందుగా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ ఇట్ ఫాల్స్. సో డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని ఇవ్వటం జరిగింది. డి ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అన్నారు కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ టీ స్క్వేర్ తీసుకుంటాం. ఎప్పుడైనా సరే ప్రపోర్షనల్ని రీప్లేస్ చేసేటప్పుడు ఎంత రేషియోలో ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఇంక్రిమెంట్ ఉంది అనేది ఆ కాన్స్టెంట్ కేతో సూచిస్తూ ఉంటాం. డి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ బాడీ కవర్స్ 300 meters డిస్టెన్స్ ఇన్ ఫస్ట్ 10 seconds, టైం 10 seconds, డిస్టెన్స్ 300 meters. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 300 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 10 స్క్వేర్ ఈజ్ 100. సో దట్ విల్ బీ 3 టైమ్స్ కదా క్యాన్సిల్ అయ్యేది. సో ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 3 అని తెలిసింది. therefore now you can say that d is equal to k into t square కదా. సో d is equal to k అంటే 3 into t square. k వాల్యూ తెలుసుకున్నాం కాబట్టి d is equal to 3t square అనే రిలేషన్ని డిరైవ్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద నెక్స్ట్ 10 seconds అంటే 20th సెకండ్ వరకు. ఎప్పటి నుంచి? 11th సెకండ్ నుంచి. నౌ డిస్టెన్స్ కవర్డ్ in the next 10 seconds is
ఈజ్ చూడండి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 20 seconds మైనస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 10 seconds ఈజ్ ద రిక్వైర్డ్. అవునా కదా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ 20 seconds నుండి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ 10 seconds తీసేస్తాం. అప్పుడు రిమైనింగ్ తెలిసినట్లే మనకి. సో D20 అన్నప్పుడు ఏమవుతుంది? D అంటే 3t² కదా, అంటే ఇది ఏమవుతుంది? 3 × టైం 20 seconds మైనస్ D10. యాక్చువల్గా ఇది 3 × 10². ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 10 seconds ఈజ్ గివెన్ బై ఎంత? 300 ఇచ్చేసారు ప్రాబ్లంలో. సో ఇక్కడ చూడండి 3 × 20² ఈజ్ 400 మైనస్ 10² 100 × 3 విల్ బి 300. సో దిస్ ఈజ్ 1200 minus 300, that is 900 meters is the distance travelled from 11th second to 20th second అన్నమాట. డిస్టెన్స్ కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ద నెక్స్ట్ 10 seconds అన్నాడు. ఫస్ట్ 10 secondsలో 300 meters అయితే నెక్స్ట్ 10 secondsలో 900 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసి. Now the next problem is a 3-digit number is such that the number itself is divisible by the sum of its digits. అంటే ఒక 3-digit నెంబర్ ఎలా ఉంది అంటే 3-digit నెంబర్ అంటే అందులో 3 digits ఉన్నాయి కదా, ఆ సమ్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ద సమ్ ఆఫ్ ద 3 digits. ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ మూడింటి యొక్క సమ్తో ఆ నెంబర్ అనేది ఎప్పుడు డివిజిబుల్ అవుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా ఏమిచ్చారు? ద సమ్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఈ 6. అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేస్తే 6 వస్తుంది. అలాగే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఈస్ 5. టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేస్తే 5 వస్తుంది. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఆర్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లోను టెన్స్ ప్లేస్లోను ఉన్న డిజిట్స్కి రేషియో కావాలి. అంటే ముందుగా మనం ఆ 3-digit నెంబర్ అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా ఫైండ్ చేద్దాము అంటే లెట్ ద 3-digit నెంబర్ బి ఏబిసి. let the required number is ABC. It is a 3-digit number. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక 3-digit నెంబర్ అన్నాం అనుకోండి, అందులో 3 digits ఉంటాయి కదా. ఈ 3 digitsలోనూ మొట్టమొదటి స్థానంలో అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్న డిజిట్లో 1 to 9 మాత్రమే ఉండాలి, 0 ఉండకూడదు. ఎందుకని? if the number is beginning with 0 then that will be a 2-digit number. 0 1 అని రాసాము అంటే 1 అని అర్థం. 0 5 అని రాసినప్పుడు చూడటానికి 0 5 2 digits కనిపిస్తున్నాయి కదా అని దాన్ని మనం 2-digit నెంబర్ అనకూడదు. 0 5 అంటే 5 అనే అర్థం, సింగిల్ డిజిట్ నెంబర్. సో 3-digit నెంబర్ కాబట్టి మనం ఏ అనేది ఫస్ట్ ప్లేస్లో 0 కంపల్సరీ ఉండకూడదు. 1 to 9 యూ కెన్ రైట్ ఎనీ డిజిట్. 1 2 3 4 5 6 7 8 9లో ఏ డిజిట్ అయినా రాయొచ్చు. మరి బి అండ్ సి డిజిట్స్ రాసేటప్పుడు 0 కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? లెట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఏబిసి. దెన్ గివెన్ దట్ ఏబిసి ఈజ్ డివిజిబుల్ బై ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ దట్ ఈజ్ a + b + c. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ నెంబర్ ఎలా ఉంది అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే a + b + cతో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ యూనిట్స్ డిజిట్ ఈ 6. హండ్రెడ్స్ చూడండి, ఏబిసి 3-digit నెంబర్ అనుకున్నాం కదా, ఇది యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. సమ్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ యూనిట్స్ డిజిట్స్ అంటే a + c ఈజ్ ఈక్వల్ టు 6. ఇంకా ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ టెన్స్ అండ్ యూనిట్స్ డిజిట్ ఈజ్ 5. టెన్స్ అండ్ యూనిట్స్ అంటే b + c ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు a + c 6 అన్నారు. ఏ వాల్యూ మనం ఫస్ట్ డిజిట్ కాబట్టి 0 కాకుండా ఏదైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు a + cకి ఉన్న పాసిబిలిటీస్ ఏమున్నాయి చూడండి. a 1 అనుకోండి, c 5 అవ్వాలిగా. 1 + 5 ఈజ్ 6, 2 + 4 ఈజ్ 6, 3 + 3 ఈజ్ 6, 4 + 2 ఈజ్ 6, 5 + 1 ఈజ్ 6, 6 + 0 ఈజ్ 6 ఆల్సో యూ కెన్ రైట్. ఎందుకని c వాల్యూ 0 అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఏ వాల్యూ 0 కాకూడదు కాబట్టి 1 2 3 4 5 6 మాత్రమే తీసుకున్నాం. మరి b + c 5 అవ్వాలి అంటే ఇక్కడ బీసీలు 0 అయినా పర్లేదు కదా, ఇబ్బంది లేదు కదా. సో 0 + 5 దట్ ఈస్ 5. నెక్స్ట్ గ్రాడ్యువల్గా b వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాను, c వాల్యూ డిక్రీజ్ అవుతుంది. 1 + 4 ఈజ్ 5,
2 plus 3 is 5, 3 plus 2 is 5, 4 plus 1 is 5, 5 plus 0 is also 5. సో బి అండ్ సి వాల్యూస్ ఎలా ఉన్నాయంటే బి వాల్యూ 0 నుంచి 5 వరకు పెరుగుతుంటే సి వాల్యూ 5 నుంచి 0కి తగ్గుతూ ఉంది. గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్ బి అండ్ సి, బట్ ఇన్ ఈచ్ కేస్ ద సమ్ ఆఫ్ దీస్ టూ దట్ బి ప్లస్ సి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు ఆ ఏబిసి అనే 3 డిజిట్ నెంబర్ని రాస్తున్నాను నేను. చూడండి, ప్రతి కేసులోనూ ఇక్కడ ఏసి ఇక్కడ బి కదా, అంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకుని ఈ బీసీ తీసేసుకోవచ్చు. అంటే 1, చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ బీసీ వాల్యూ 105, ఫస్ట్ కేసులో 105. నెక్స్ట్ 214, నెక్స్ట్ కేస్ 323, ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ బీసీ వాల్యూ 432 అంటే 432. నెక్స్ట్ 541, నెక్స్ట్ 650. సో ఇచ్చిన కండిషన్స్ని సాటిస్ఫై చేసే 3 డిజిట్ నెంబర్స్ అన్నీ రాసాం. ఎటువంటి కండిషన్స్ ఇవి? సమ్ ఆఫ్ యూనిట్స్ అండ్ హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్స్ ఈ 6, సమ్ ఆఫ్ యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్ ఈస్ 5. ఈ కండిషన్స్ రెండింటిని సాటిస్ఫై చేసే 3 డిజిట్ నెంబర్స్ని రాసాం. ఇప్పుడు ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా. సో ప్రతి కేసులోనూ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఫైండ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఏమవుతుంది? 1 + 0 + 5 6, 2 + 1 3 + 4 7, 3 + 3 6 + 2 8, 4 + 3 7 + 2 9, 5 + 5 that is 10, 6 + 5 that is 11. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఎలా ఉంది అంటే ద నెంబర్ ఏబిసి ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నారు కదా. ఏ కండిషన్లో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సితో డివిజిబుల్ అవుతుంది అనేది చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 541 అనేది 10తో డివిజిబుల్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? 10తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నింటికి చివరిలో 0 ఉండాలి కదా. 540 ఉందనుకోండి, 540 ఉంటే 10తో డివిజిబుల్ అని చెప్పేవాళ్ళం. సో ఇది డివిజిబుల్ కాదు కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ ఇది కాదు. అలాగే 650, 11ని 6 టైమ్స్ తీసుకుంటే 66 వస్తుంది, 60 టైమ్స్ తీసుకుంటే 660 వస్తుంది, కానీ 650 రాదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 105ని 6తో డివిజిబుల్ అవుతుందా? డివిజిబిలిటీ రూల్స్లో మనం నేర్చుకుంటాము. చూడగానే ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాము? ఏ నెంబర్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 ఈజ్ డివిజిబుల్ బై 6. ఇక్కడ చూడగానే 105 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకని? ఇట్ ఈజ్ ఎండింగ్ విత్ 5, ఆడ్ నెంబర్తో ఎండ్ అవుతుంది కాబట్టి. సో ఇది 6తో డివిజిబుల్ అవ్వదు. మరి 7తో డివిజిబుల్ అవుతుందా అంటే 3 7s are 21, బట్ పక్కన 4 మిగిలిపోతుంది. సో 7తో కూడా డివిజిబుల్ అవ్వదు. ఇంకా ఇక్కడ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8 అని డివిజిబిలిటీ రూల్ అనమాట. సో ఇక్కడ మనం చూసినప్పుడు 323 కూడా 8తో డివిజిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే 4 + 3 7 + 2 9 ఈజ్ డివిజిబుల్ బై 9. డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 ఈజ్ ద సేమ్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది 9తో డివిజిబుల్ అవుతుందో లేదో ఎలా చెప్తాము? ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నింటినీ సమ్ చేయండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. ఇక్కడ జరుగుతున్నది అదే. 4 + 3 + 2 9 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ 432 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ విచ్ ద ఓన్లీ 3 digit number which satisfies the given 3 conditions. ఏవి? sum of units hundreds place is 6, sum of units tens place digits is 5, and the number is divisible by the sum of the digits అనే ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసే 3 digit నెంబర్ 432 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏబిసి అనే నెంబర్ ఎంత వచ్చింది? 432. ఇప్పుడు ఏం అడిగారో అది రాసేద్దాం. చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్ అన్నాడు. యూనిట్స్ అండ్ టెన్స్. యూనిట్స్ అంటే 2, టెన్స్ అంటే 3, 2:3. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ రిజల్ట్. అయితే ఈ ప్రాబ్లం చేయడానికి ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా ఇక్కడ నేను చూడండి ఆప్షన్స్ కూడా రాశాను కదా. ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ అనేది కొన్నిసార్లు మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంతలో ఎందుకు క్యాలిక్యులేషన్ చేయకుండా వెంటనే ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ రేషియో ఆఫ్ యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్స్ కావాలి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. రేషియో ఆఫ్ యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్స్ కావాలి. ఇక్కడ దీంతో పాటు ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ ద టెన్స్ అండ్ యూనిట్స్ డిజిట్స్ ఈజ్ 5 అన్నాడు. అంటే
యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని కలిపితే 5 వస్తుంది కదా. అంటే బి ప్లస్ సి, ఇక్కడ ఏబిసి అనుకున్నాం కాబట్టి బి ప్లస్ సి అనేది సమ్ ఈజ్ డివిజిబుల్ బై 5 అనమాట. సమ్ ఈజ్ 5, బి ప్లస్ సి ఈజ్ 5. ఆ రేషియో కావాలి మనకి. సో రేషియో చూసినప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఈ 5తో బి ప్లస్ సి 5 అన్నారు కదా, ఏదైతే ఈ 5తో డివిజిబుల్ అయ్యే అంటే సమ్ 5 వస్తుందో 5తో డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉందో అదే మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1 + 2 3, 3 + 4 7, 2 + 7 9, 4 + 5 9. ఇవన్నీ కాదు, ఇక్కడ 2:3, 2 + 3 5. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే సమ్ 5తో డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూ కెన్ చూస్ ద ఆప్షన్ బి వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ by using the condition that b plus c is 5. The ratio of b is to c is required. b is to c అడిగారు, b plus c 5 అన్నారు. కాబట్టి ఈ కండిషన్లో మాత్రమే అంటే 2 + 3 5. ఒకవేళ రేషియో 2:3 బదులుగా మనకి 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు చూడండి 2 × 2 4 2, 2 × 3 6. ఇప్పుడు చూడండి 4 + 6 10. ఇప్పుడు కూడా 5తోనే డివిజిబుల్ కదా. అంటే ఈ రేషియో ఎటువంటి ఫామ్లో ఉన్నా ఎప్పుడు 5తో డివిజిబుల్ అవుతూ ఉంటుంది. నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రాబ్లం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మిస్టర్ ఏ బాట్ 1.5 kg ఫ్రెష్ గ్రేప్స్. 1.5 kg ఫ్రెష్ గ్రేప్స్. ద రేషియో ఆఫ్ వాటర్ ఈజ్ టు పల్ప్ ఈజ్ 4:1. ఈ గ్రేప్స్లో వాటర్కి పల్ప్కి ఉన్న రేషియో 4:1 అని ఇచ్చారు. ఇనీషియల్గా ఉన్న రేషియో 4:1. అయితే ఏం జరిగింది, వెన్ హిస్ నాటీ చైల్డ్ క్రష్డ్ దీస్ గ్రేప్స్ దెన్ సమ్ వాటర్ గెట్స్ వేస్టెడ్. ఈ గ్రేప్స్ని క్రష్ చేయటం వల్ల కొంత వాటర్ బయటకు వచ్చేసి వేస్ట్ అయిపోయింది. నౌ ద రేషియో ఆఫ్ వాటర్ ఈజ్ టు పల్ప్ ఈజ్ 3:2. వాటర్కి పల్ప్కి ఇప్పుడున్న రేషియో 3:2. ఇనీషియల్గా 4:1, క్రష్ చేసిన తర్వాత 3:2 అయిందనమాట. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద క్రష్డ్ గ్రేప్స్. ఇంకా ఈ క్రష్డ్ గ్రేప్స్లో ఎంత వాటర్ అనేది మిగిలి ఉంది అనేది ఫైండ్ చేయాలి మనం. సో ఇక్కడ ఒక విషయం గమనించండి. మిస్టర్ ఏ బాట్ 1.5 kg ఫ్రెష్ గ్రేప్స్ అన్నారు కదా. సో టోటల్ క్వాంటిటీ అనేది 1.5 kg అని తెలుసు. అందులో రేషియో ఆఫ్ వాటర్ ఈజ్ టు పల్ప్ ఈజ్ 4:1 అన్నారు. సో టోటల్ క్వాంటిటీ అంటే సమ్ తెలుసు, రేషియో తెలుసు కాబట్టి వాటర్ ఎంత ఉంది, పల్ప్ ఎంత ఉంది అనేది ముందు రాద్దాం. సో చూడండి ఇక్కడ 1.5 kgs ఆఫ్ గ్రేప్స్. ఇన్ 1.5 kg ఆఫ్ గ్రేప్స్ రేషియో ఆఫ్ వాటర్ ఈజ్ టు పల్ప్ ఈజ్ గివెన్ బై 4:1. సో వాటర్ ఎంత ఉంటుంది అంటే గుర్తుంది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం m/m+n ఆఫ్ s, n/m+n ఆఫ్ s. అంటే వాటర్ ఏమవుతుంది 4/4+1 5 ఆఫ్ ద హోల్ అంటే 1.5 kg. అలాగే పల్ప్ ఎంత ఉంటుంది 1/some 4+1 5 ఆఫ్ 1.5. అంటే ఇది 1.5/5 15/5 3 కదా. 1.5/5 అంటే 0.3 kg అవుతుంది. ఇక్కడేమవుతుంది 4/5 ఆఫ్ 1.5 అంటే 4 × 1.5/5. 4 × దిస్ 0.3 విల్ బి 1.2 kg. అంటే ఇనీషియల్గా ఉన్న 1.5 kg గ్రేప్స్లో వాటర్ 1.2 kg ఉంటే పల్ప్ 0.3 kg ఉంది. ఇప్పుడు ఇందులో నుండి క్రష్ చేయటం వల్ల కొంత వాటర్ బయటికి వెళ్ళిపోయింది. అంటే వాటర్ లెవెల్ తగ్గిపోయింది, కానీ పల్ప్ లెవెల్ అనేది దట్ రిమైన్స్ ద సేమ్. పల్ప్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఓన్లీ కొంత వాటర్ మాత్రం బయటికి వెళ్ళిపోయింది. నౌ ఏమిచ్చారు చూడండి. గివెన్ దట్ ద రేషియో ఆఫ్ వాటర్ టు పల్ప్, పల్ప్ ఎంత 0.3 kgs becomes 3/2 after that naughty boy crushed these grapes. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ఇనీషియల్గా ఉన్న రేషియో 4:1 అయితే వాటిని క్రష్ చేయటం వలన కొంత వాటర్ బయటికి వెళ్ళిపోయింది. అంటే వాటర్లో చేంజ్ జరిగింది, వాటర్ క్వాంటిటీలో చేంజ్ జరిగింది, బట్ పల్ప్ రిమైన్స్ ద సేమ్. అంటే వాటర్ బై పల్ప్ అన్నప్పుడు నాకు పల్ప్ వాల్యూ తెలుసు 0.3 kgs. ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, బట్ వాటర్ ఎంత ఉందనేది మనం ఫైండ్ చేయాలి. ద న్యూ రేషియో ఈజ్ 3:2. సో దీని నుంచి ఏం చెప్పచ్చు, వాటర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 0.3, దట్ ఈజ్ 0.9/2, దట్ ఈజ్ 0.45 kgs.
అంటే ఇనీషియల్గా వాటర్ ఏమో 1.2 kgs ఉంటే ఇప్పుడు 0.45 kgsకి తగ్గిందనమాట. ఎంత వాటర్ బయటికి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఈ టోటల్ 1.2 kgs నుంచి 0.45 kgs ఆఫ్ వాటర్ని సబ్ట్రాక్ట్ చేయటం వలన ఎంత వాటర్ బయటికి వెళ్ళిపోయింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొక 2 ప్రాబ్లమ్స్ని గమనిద్దాం. రేషియోస్కి సంబంధించిన చాలా సింపుల్గా ఉండే క్యాలిక్యులేషన్తో ఈ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేయవచ్చు. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు 3:2, A/B, the ratio of A/B is given by 3:2. Then find the value of 3A plus 2B by 3A minus 2B. సో ముందుగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఒకసారి A/B ఈజ్ ఈక్వల్ టు 3:2 అని ఇచ్చారు కాబట్టి ఇంతకు ముందు చెప్పుకున్న ప్రకారం మనం A ఈజ్ ఈక్వల్ టు 3x, B ఈజ్ ఈక్వల్ టు 2x అనుకోవచ్చు కదా, అనుకునినా. సో A and B are in the ratio 3:2. So let A is equal to 3x and B is equal to 2x. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. Now 3AB by 3A minus 2B is the given one. The value of this fraction we have to find. That is equal to 3 into A. A అంటే ఎంత 3x plus 2 into B. B అంటే 2x by 3 into A minus 2 into B. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, 3 into 3x అంటే 9x ప్లస్ 2 into 2x దట్ ఈస్ 4x. 3 into 3x 9x minus 4x. సో 9 plus 4 that is 13x by 9 minus 4x, 9x minus 4x that is 5x. Now these two gets cancelled. The result will be 13 by 5 which is the required value of the given fraction 13 by 5. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మరొక రకంగా చేద్దాం చూడండి. It is given that A/B is equal to 3:2. That means the value of A by B is equal to 3/2. ఓకేనా, A/B అంటే A by B అని అర్థం. Now consider the given one, that is 3A plus 2B by 3A minus 2B ఇచ్చారు కదా. మన దగ్గర A by B వాల్యూ ఉంది. సో AB బదులుగా A by B ఉన్నట్లయితే A by B ప్లేస్లో 3/2 అని దాని యొక్క విలువని ప్రతిక్షేపించి సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ని తీసుకురావచ్చు. A by B కావాలి కాబట్టి డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై B. నేను న్యూమరేటర్ని డినామినేటర్ని Bతో డివైడ్ చేస్తున్నాను. లేదు, న్యూమరేటర్ నుంచి B కామన్ తీయండి, డినామినేటర్ నుంచి B కామన్ తీయండి, కామన్ టర్మ్ క్యాన్సిల్ చేయండి, ఏదైనా ఒకటి. సో న్యూమరేటర్ని ఇప్పుడు Bతో డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 3A plus 2B హోల్ బై B బై ఇక్కడ ఏమవుతుంది 3A minus 2B హోల్ బై B. Bతోనే ఎందుకు డివైడ్ చేశాను అంటే మన దగ్గర ఉన్నది A by B వాల్యూ, దీనికి డినామినేటర్లో B ఉంది కాబట్టి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు 3A by B అంటే 3 into A by B ప్లస్ 2 into B by B. సో B by B will be 1, BB gets cancelled, that is 2. ఇక్కడ చూడండి 3 into A by B మైనస్ 2 into B by B will be 1, that is 2. బట్ మనకి A by B వాల్యూ 3/2 తెలుసు కదా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇప్పుడు 3 into ఇన్స్టెడ్ ఆఫ్ A by B ఐఎమ్ రైటింగ్ ఇట్స్ వాల్యూ దట్ ఈస్ 3/2. you'll get like this. సో ఇక్కడ 2 LCM తీసుకుంటే 3 into 3 9 plus 2 into 2 4 by 3 into 3 9 minus 2 into 2 4 that is 13 by 5. ఈ రకంగా A by B వాల్యూని తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఇచ్చిన ఫ్రాక్షన్ యొక్క వాల్యూని ఫైండ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ if A by 2 is equal to B by 3 is equal to C by 5, then find the value of A plus B plus C by A. ఈవెన్ మనకి రెగ్యులర్ అకాడమిక్స్లో అంటే మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ని మీరు నేర్చుకున్నారు. చాలా ఈజీగా ఉండే కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే ఏ చాప్టర్లో అయినా ఈవెన్ మనకి ఇటువంటివి వేరే వేరే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టాపిక్స్లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇదే కాన్సెప్ట్ అప్లై చేస్తాం మనం. ఇట్ ఈస్ గివెన్ దట్ దీస్ 3 ratios ఆర్ ఈక్వల్. సో ఈచ్ ఆఫ్ దీస్ 3 ratios ఈజ్ ఈక్వల్ టు ఏ పర్టికులర్ కాన్స్టెంట్ K. ఈ 3 సమానం కాబట్టి ఏదైనా ఒక కాన్స్టెంట్ Kకి దీని యొక్క విలువ సమానమని తీసుకుంటాం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం మనం ఎప్పుడైనా. సో లెట్
a by 2 is equal to b by 3 is equal to c by 5 is equal to some constant k. ఎప్పుడైనా సరే ఈ మొత్తం మూడు సమానం కాబట్టి మూడు కలిపి ఏదైనా ఒక కాన్స్టెంట్ స్థిరరాశి కేకి సమానం అని తీసుకుందాం. ఎదర్ కే ఆర్ ఎక్స్ ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు చూడండి, ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు కే, బి బై 3 ఈజ్ ఈక్వల్ టు కే, సి బై 5 ఈజ్ ఈక్వల్ టు కే అన్నీ కేకి సమానం. దీని నుంచి ఏం చెప్పచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2k, బి ఈజ్ ఈక్వల్ టు 3k అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 5k అని తెలుస్తుంది. సో మనకు కావాల్సిన వాల్యూ చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ వాల్యూ కావాలి కదా, ఏ దట్ ఈస్ 2k ప్లస్ బి దట్ ఈస్ 3k ప్లస్ సి దట్ ఈస్ 5k బై ఏ దట్ ఈస్ 2k. సో డినామినేటర్ ఈస్ 2k అండ్ న్యూమరేటర్ 5 plus 3 8 plus 2 10 that is 10k. kk gets cancelled, you will get 10 by 2 that is 5, which is the value of the given a plus b plus c by a. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీని గురించి డిస్కస్ చేద్దాము. ఇఫ్ a by b is equal to c by d, then you can say that a by c is equal to b by d. ఇక్కడ ఏం చేసాం మనము చూడండి, ఇక్కడ ఫస్ట్ రేషియోలో ఉన్న డినామినేటర్ బిని సెకండ్ రేషియోలోని న్యూమరేటర్ ప్లేస్కి మార్చాం. అలాగే సెకండ్ రేషియోలో ఉన్న న్యూమరేటర్ సిని ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ సికి బి ప్లేస్లోకి తీసుకొచ్చాం. అంటే ఆల్టర్ చేసాం, చేంజ్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నెండో. So this property is called alternando. Alternando means if a by b equal to c by d, then you can say that a by c equal to b by d. Second fraction's numerator will be the denominator of the first one. Means interchange these two. b and c ni interchange chesam chudandi. That is called alternando. Next, if a by b is equal to c by d, then b by a is equal to d by c. Just observe this one, a by b and c by d are equal, then b by a and d by c are also equal. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, రెసిప్రోకల్స్ తీసుకున్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెండో. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెండో. ఆల్టర్నెండో అన్నప్పుడు ఆల్టర్ చేస్తున్నాం, ఒక ఎలిమెంట్ని చేంజ్ చేస్తున్నాం. ఇన్వర్టెండో అన్నప్పుడు ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ తీసుకుంటాం అన్నమాట. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెండో అండ్ డివిడెండో ప్రాపర్టీని గురించి నేర్చుకుందాం. ఇది చాలా ఎక్కువ సార్లు యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా కాంపోనెండో ప్రాపర్టీ ఏంటో చూద్దాము, తర్వాత డివిడెండో ప్రాపర్టీ ఏంటో చూద్దాము. అప్లికేషన్ ఆఫ్ బోత్ కాంపోనెండో అండ్ డివిడెండో టుగెదర్ ఈజ్ కాల్డ్ కాంపోనెండో అండ్ డివిడెండో. మనం ముఖ్యంగా క్యాలిక్యులస్లో చాలా ఎక్కువ సార్లు యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది. సో కాంపోనెండో ఎలా వస్తుందో చూద్దాం. Suppose a by b is equal to c by d is given. a by b is equal to c by d is given. So these two ratios means fractions are equal. So you can add a number on either sides. So నేనేం చేస్తున్నానంటే ఇక్కడ both sides 1 యాడ్ చేయటం జరుగుతుంది. చూడండి, c by d plus 1. Now take the LCM, it is b. This is a plus b. ఇక్కడ d LCM అవుతుంది కదా, దిస్ విల్ బి c ప్లస్ d. a ప్లస్ b బై b is equal to c ప్లస్ d బై d. దట్ ఈస్ కాల్డ్ కాంపోనెండో. మరి డివిడెండో అన్నప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇఫ్ a బై b is equal to c by d is given, now subtract 1 from both sides like this. Now here again b is the LCM, numerator is a minus b, and here d is the LCM, numerator will be c minus d. This is called dividendo. అంటే చూడండి, a by b equal to c by d అయితే a plus b by b is equal to c plus d by d అన్నప్పుడు b అండ్ d డినామినేటర్స్లో ఎటువంటి మార్పు లేదు, సేమ్ ఉన్నాయి. బట్ న్యూమరేటర్ ప్లేస్లో న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ రావటం జరిగింది, a ప్లస్ b c ప్లస్ d అని. మరి డివిడెండోలో ఏం జరిగింది, డినామినేటర్స్ b అండ్ d సేమ్ ఉన్నాయి,
అంటే డినామినేటర్స్లో ఎటువంటి మార్పు లేదు. బట్ న్యూమరేటర్ ఏం జరిగింది, ఏ మైనస్ బి సి మైనస్ డి అని వచ్చింది. అంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. నౌ అప్లికేషన్ ఆఫ్ దీస్ టూ టుగెదర్ ఈజ్ కాల్డ్ కాంపోనెండో అండ్ డివిడెండో. చూడండి ఎలా అవుతుంది అప్పుడు, కాంపోనెండో అండ్ డివిడెండో అంటే రెండు కలిపి ఒకేసారి అప్లై చేస్తున్నాం అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. చూడండి ఇక్కడ ఈ కాంపోనెంట్ ఆఫ్ ప్రాపర్టీ బై డివిడెండ్ ఆఫ్ ప్రాపర్టీ రాసినప్పుడు డినామినేటర్స్ బీబీ అండ్ డిడి గెట్స్ క్యాన్సిల్, ద రిమైనింగ్ ఇస్ ద రిజల్ట్. అంటే ఏం చెప్పచ్చు, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయినప్పుడు చూడండి ఇక్కడ న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఈక్వల్ టు ఇటువైపున కూడా అంతే, సి ప్లస్ డి బై సి మైనస్ డి. సో కాంపోనెంటో డివిడెండో అనగానే ఎలా గుర్తుంచుకోవాలి అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అని గుర్తుంచుకుంటే, ఇక న్యూమరేటర్ని కాంపోనెంటో అని డినామినేటర్ని డివిడెండో అని చూసాం కదా, ఈ రెండింటిని కలిపి అప్లై చేయటం వల్ల వచ్చేదే కాంపోనెంటో అండ్ డివిడెండో. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఈజ్ కాంపోనెంటో అండ్ డివిడెండో. సో ఇప్పుడు మనం రేషియో ప్రపోర్షన్ నుండి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని చూద్దాం. ముందుగా ఎప్పుడైనా సరే ఏ బై బి అండ్ సి బై డి ఇలా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకుందాం. లెట్ ఏ బై బి అండ్ సి బై డి ఆర్ టూ ఫ్రాక్షన్స్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్, మీన్స్ ఇన్ ద సింప్లిఫైడ్ ఫామ్. సింప్లిఫైడ్ ఫామ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, there doesn't exist any common factor for both numerator and denominator other than 1. For example 2 by 3, 2 and 3 అనే టూ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, 1 తప్ప. అలా కాకుండా 4 by 6 ఉందనుకోండి, 4ని 2 into 2, 3ని 6ని 3 into 2 రాసినప్పుడు మనకి 4 by 6 వచ్చేటప్పటికి 2 అనే కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అది క్యాన్సిల్ చేసినప్పుడు మనకి సింప్లిఫైడ్ ఫామ్ అనేది రావటం జరుగుతుంది. సో if the numerator and denominator doesn't contain any common factor other than 1, then that fraction is said to be in the simplified form. If two fractions are equal means their numerators are equal and denominators are equal. Two fractions are equal means numerators a and c are equal and at the same time denominators b and d are also equal. So that is one basic concept. అండ్ అలాగే మనం కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా ఫేస్ చేసే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై బి అనేది రావటం జరుగుతుంది. ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అన్నప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి. టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, సో ద న్యూమరేటర్స్ షుడ్ బి ద సేమ్, ఏ అండ్ సి ఆర్ ఆల్సో ఈక్వల్. అలాగే ఇంకొన్నిసార్లు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి ఈ రకంగా రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ రెండు రేషియోస్ ఈక్వల్ అని ఇచ్చారు, వాటి న్యూమరేటర్స్ కూడా ఈక్వల్ అయినాయి, సో కంపల్సరీ డినామినేటర్స్ ఈక్వల్ అవ్వాల్సిందే. అంటే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ కదా, ఏ గెట్స్ క్యాన్సిల్, బి ఈక్వల్ టు సి అనమాట. అంటే టూ రేషియోస్ ఆర్ ఈక్వల్. అలాగే if either the numerators or denominators are equal means the second one is also second means if numerators are equal denominators are also same. If denominators are equal then numerators should be the same. ఇలా మనం సింప్లిఫికేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తాం.